రేపు విశాఖ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి విశాఖ ఎయిర్పోర్ట్కు పవన్ చేరుకుంటారు. అక్కడి నుంచి అరకుకు నియోజకవర్గంలోని చాపరాయకు డిప్యూటీ సీఎం వెళ్తారు. ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పెద్దపాడులోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 8న సుంకరమెట్టలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ఈ సందర్భంగా పాల్గొంటారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సాయిరాం 2 రోజుల పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ ఉమ్మడి జిల్లాలో పర్యటించున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పుడు చేశారని చెప్పొచ్చు. ఆయన షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. ఇక్కడ నుండి అరకు నియోజకవర్గంలోని చాపరాయ రోడ్డు మార్గంగా చేరుకుంటారు. అక్కడికి వెళ్ళేటప్పటికి దాదాపు 11:30 గంటలకు అక్కడ చేరుకుంటారు. అక్కడే ముత్యాలమ్మ ఆలయంలో దర్శనం చేసుకుంటారు. అక్కడ నుంచి పక్కనే ఉన్న పెద్దపాడు అనే ఒక గిరిజన గ్రామానికి ఆయన నడిచి వెళ్తారు. అక్కడ గ్రామానికి కూడా వెళ్ళి అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ కొన్ని గతంలో ఆయన వచ్చిన సమయంలో చాలా ప్రాంతాల నుంచి కూడా రోడ్లు లేక గిరిజనులు ఇబ్బంది పడుతున్న ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. ఆ డోలీ ద్వారా కూడా అందరిని తీసుకురావడం పరిశీలించి తాము అధికారంలోకి వచ్చి తప్పనిసరిగా ఈ రహదారులను కూడా నిర్మిస్తామని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే పవన్ కొన్ని రోడ్లని ఈ విధంగా డోలీ సాయంలో మొత్తం రోగులను అయితేనే అందరూ తీసుకొచ్చి రహదారి లేని ప్రాంతాల్లో రోడ్లు నిర్మించేందుకు శంకుస్థాపన కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 206 రోడ్లకి శాంక్షన్ అయితే ఏజెన్సీకి సంబంధించి అల్లూరు సీతారామరాజు జిల్లాకి 167 రోడ్లను ఆయన శాంక్షన్ చేశారు. అందులో భాగంగానే రేపు అరకు ప్రాంతంలో ఈ రోడ్లను శంకుస్థాపనలో పాల్గొంటారు. అనంతరం కూడా ఒక బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం కూడా కొంతమంది గిరిజనులతో ఇంటరాక్ట్ అవుతారు. గిరిజనుల సమస్యలు తెలుసుకుంటారు. అక్కడే వాళ్ళతోనే మొత్తం అంతా కూడా మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ కార్యక్రమాలు పాల్గొన్నంతరం కూడా ఆయన హరిత హోటల్కి చేరుకుని 3 గంటలకు చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. మళ్ళీ తిరిగి 8వ తేదీ కూడా ఉదయం హరిత హోటల్ నుంచి బయలుదేరి సుంకరమెట్ట అనే గిరిజన గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, కొన్ని శంకుస్థాపనలు, రోడ్డు నిర్మాణాలలో కార్యక్రమాలు పాల్గొంటారు. ఒక బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఆ సుంకరమెట్ట కార్యక్రమం అనంతరం కూడా అక్కడ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖపట్నం జూకి చేరుకుని జూని పరిశీలించి అక్కడ మొత్తం కూడా కొంతమంది ముఖ్యమైన వాళ్ళతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. జూ అభివృద్ధికి కూడా తగు చర్యలు తీసుకుంటారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్నందున జూ ఎంతో ప్రాముఖ్యమైనది విశాఖ జూ. ఈ జూని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కూడా మొత్తం అక్కడ ముఖ్య అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం అక్కడ చూసుకుని 5 గంటలకి ఒక ఎయిర్ ఫోర్స్ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. ఎయిర్ ఫోర్స్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకున్న అనంతరం కూడా నైట్ హాల్ట్ ఉన్న ఆ తర్వాత బుధవారం ఉదయం ఆయన హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.